మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీడీఓ కారు ఢీకొని యువకుడు మృతి చెందాడు. మృతదేహంతో ఎంపీడీఓ ఇంటి ముందు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నుంచి అద్దంకి వైపు తన స్నేహితుడితో కలిసి కిషోర్ బైక్ మీద వెళుతూ ఉన్నాడు. తిమ్మాయపాలెం శంకరాపురం వద్ద కిషోర్ బైకును కారు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఎంపీడీఓ కొర్రపాటి కవితగా ఆ కారుని గుర్తించారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్నారు కవిత భర్త జనార్దన్. న్యాయం చేయాలంటూ కూడా ఎంపీడీఓ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పోలవరం ఎస్సీ కాలనీకి చెందిన కిషోర్ గా అయితే గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎంపీడీఓ కారు ఢీకొని కిషోర్ మృతి చెందినటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మరి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో జరిగిన ఒక ప్రమాదం అక్కడ స్థానిక ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి గురైంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రకాశం జిల్లా ఎంపీడీఓ కారు ఢీకొని యువకుడు మృతి చెందడం, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు, స్థానిక యువకుని బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నుంచి అద్దంకి వైపు తన స్నేహితులతో కలిసి బైక్ మీద వెళ్తున్న కిషోర్ ని ఇటు ఎంపీడీఓ భర్త కారు డ్రైవర్ చేస్తూ ఒంగోలు ఎంపీడీఓగా ఉన్న కొర్రపాటి కవిత భర్త జనార్దన్ ఏవైతే బైక్ ను గుద్దడంతో అక్కడికక్కడే స్థానికులు మృతి చెందడంతో తీవ్ర వివాదం రేకెత్తింది. ఏకంగా ఎంపీడీఓ ఇంటి ముందుకు వెళ్లారు. స్థానిక ప్రజలు ఇంటి ముందు కూడా నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఎంపీడీఓ బయటకు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా ఈ యాక్సిడెంట్ మనం గమనిస్తే గతంలో సిరి అప్పలరాజు కుమార్ కూడా ఏదైతే బైక్ యాక్సిడెంట్ చేయడం, అయితే బైక్ యాక్సిడెంట్ తర్వాత హిట్ అండ్ రన్ కేసుగా మాత్రం జరిగింది కూడా మనం గతంలో చూస్తాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎంపీడీఓ భర్త పైన కానీ ఎంపీడీఓ పైన కానీ హిట్ అండ్ రన్ కేసు నమోదు చేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఈ అక్కడ ఉన్న వ్యక్తిని కారు ఢీకొట్టడం, అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేపింది. ఇక్కడ నిర్లక్ష్యంగా ఏదైతే ఎంపీడీఓ భర్త నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడం, అక్కడ ఉన్న కిషోర్ బైక్ వెళ్తున్న కిషోర్ కుట్టడం అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ మొత్తం సంఘటనపై అటు ముండ్లమూరులో తీవ్ర ఉద్రిక్తత రేకెత్తింది. మరోపక్క స్థానికంగా ఉన్న ప్రజలు కూడా నేరుగా ఎంపీడీఓ ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అక్కడ భారీ స్థాయిలో జనాలు కూడా అక్కడ స్థానికంగా ఎంపీడీఓ ఇంటి పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రైట్, అంటే దీనికి సంబంధించి కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ స్పందించడం లేదు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా పట్టించుకోవడం లేదనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. కిరణ్, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రధానంగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్న కిషోర్, స్థానికంగా ఉన్న కిషోర్ అక్కడికక్కడే మృతి చెందడం, ఎంపీడీఓ భర్త ర్యాష్ డ్రైవింగ్ కారణంగా చనిపోయినారంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే నేరుగా శవంతోనే ఎంపీడీఓ ఇంటి ముందు ధర్నా చేయడానికి కూడా స్థానిక ప్రజలు ముందు పడిన నేపథ్యం. అయితే అక్కడ ఉన్న పోలీసులు సర్ది చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఎంపీడీఓతో కూడా ఒకవైపు చర్చిస్తున్నారు. చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలి, చనిపోయిన కిషోర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలంటూ ఒకవైపు బాధితులు ఆందోళన చేసినారు. మరొక ప్రభుత్వం తరఫున కూడా సాయం అందించాలంటూ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒంగోలు ఎంపీడీఓగా కొర్రపాటి కవిత పనిచేస్తున్నారు. కొర్రపాటి కవిత భర్తే ర్యాష్ డ్రైవింగ్ కారణంతోనే కిషోర్ బైక్ కిషోర్ ను విచారణ ఆరోపణలు. అయితే వీటన్నిటిపైన కూడా అటు పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అటు కిషోర్ కుటుంబ సభ్యులని, ఇటు ఎంపీడీఓ కూడా విచారించే పరిస్థితి. అయితే ఇక్కడ స్థానికంగా జరిగిన ఈ సంఘటన అటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి దారి తీసింది. ఎంపీడీఓ ఇంటి ముందు కూర్చొని బాధిత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈ యాక్సిడెంట్ పైన స్పందించారు. హిట్ అండ్ రన్ గా మారుస్తారా లేక స్థానికంగా జరిగిన విషయాన్ని యాక్సిడెంట్ గానే చిత్రీకరిస్తారంటూ ఒకవైపు పోలీసుల పైన ఒత్తిడి చేస్తున్నారు. మరోపక్క ఎంపీడీఓ ఇప్పటి వరకు బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చిన నేపథ్యం లేదు. అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎంపీడీఓని ఇద్దరిని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి, చనిపోయిన కుటుంబానికి సాయం చేయాలంటూ బాధితుల నుంచి డిమాండ్ వ్యక్తమైంది. అయితే వీటన్నిటిపైన కూడా
ఇటు ముండ్లమూరు పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశమే ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అటు ఎంపీడీఓ కుటుంబ సభ్యులు ఎంపీడీఓ భర్తను, ఇటు కిషోర్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు అయితే నమోదైంది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందంటూ పోలీసుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ఎంపీడీఓ కారు ఢీకొని యువకుడు మృతి చెందాడు. మృతదేహంతో ఎంపీడీఓ ఇంటి ముందు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నుంచి అద్దంకి వైపు తన స్నేహితుడితో కలిసి కిషోర్ బైక్ మీద వెళ్తున్నాడు. తిమ్మాయిపాలెం శంకరాపురం వద్ద కిషోర్ బైకును కారు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఒంగోలు ఎంపీడీఓ కొర్రపాటి కవితగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్నారు కవిత భర్త జనార్దన్. న్యాయం చేయాలంటే ఎంపీడీఓ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. మృతుడు పోలవరం ఎస్సీ కాలనీకి చెందిన కిషోర్గా గుర్తించారు.